ఇవాళ మనం గుత్తి వంకాయ వేపుడు ఎలా చేసుకుందాం రండి. కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో గుత్తి వంకాయలు ఇలా ఉండాలి. కొంచెం పెద్దవి కాదు, అంటే చిన్నవి కాదు, ఈ సైజులో తీసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి వేయాల్సినవి: ఎండుమిర్చి 15, ఒక రెబ్బ కరివేపాకు, ధనియాలు, పల్లీలు, ఎండు కొబ్బరి, కొంచెం జీలకర్ర, చిటికెడు పసుపు, చిన్నులపాయలు, మీ టేస్ట్కి తగ్గ సాల్ట్, తాలింపు గింజలు. ఇప్పుడు ఇవి ఎలా కోసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వీటిని ఇలాగా ఘాటు పెట్టుకోవాలి. ఇలాగా అటు ఇటు మొత్తం కొయ్యకూడదు. ఇలాగా ఇక్కడ దాకా కోసుకోవాలి. ఇలా కోసుకొని, ఇది ఉప్పు వేసింది వాటర్, ఈ వాటర్లో ఇలాగా వేసుకోవాలి. ఇలా అన్ని ఘాట్లు పెట్టుకొని, ఈ వంకాయలన్నీ ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఈ లోపు మనం ఇవన్నీ వేపుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఇలా వేపుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి లైట్ గా. ఇవన్నీ బాగా వేగాలి. దీంట్లోనే కొంచెం కొబ్బరి కూడా వేసేద్దాం. వేగించి లైట్ గా వేపుకోవాలి. ఈ రెండు కొంచెం దోరగా వేపుకుందాం. ఇలా వేపుకుంటే చాలు. ఇవి ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా పొట్టుతో వేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఇవి చల్లారాక ఈ లోపు ధనియాలు, ఎండుమిర్చి కూడా ఇలాగే వేసుకొని పక్కన పెట్టుకుందాం. ధనియాలు ఇవి చారు సరిపోతాయి. అలాగే ఎండుమిర్చి కూడా ఇవన్నీ వేసి పక్కన పెట్టుకుందాం. వేయడం వల్ల చాలా బాగుంటుంది ఫ్రై. త్వరగా కూడా అయిపోతుంది. చాలా బాగుంటుంది. వేడి వేడి రైస్ లోకి ఈ గుత్తి వంకాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఇందాక కోసుకున్నవన్నీ ఇలాగ అన్ని కోసుకొని పక్కన పెట్టుకున్నాము. ఉప్పు వాటర్ వేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాం. దీంట్లో ఒక ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఫ్రై కాబట్టి. ఒక 6-7 స్పూన్స్ పడతాయి. ఆయిల్ హీట్ ఎక్కాలి. కొద్దిగా హైలో పెట్టుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. దీంట్లోకి ఇందాక పెట్టుకున్నాం కదా, ఈ ఆయిల్ ఇలా వేసుకున్నాం. అన్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే త్వరగా ఫ్రై అయిపోతుంది. త్వరగా కూడా గుత్తి వంకాయ ఫ్రై 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. లైట్ గా మగ్గబెట్టుకోవాలి. దీంట్లో ఆయిల్ లో కొంచెం లైట్ గా సాల్ట్, సిమ్ లో పెట్టుకుందాం, మగ్గుతాయి. ఇలా మగ్గనిద్దాం. ఈ లోపు ఇందాక మనం ఇలా ఫ్రై చేసుకున్నాం కదా, ఈ మిక్సీ జార్లోకి ఈ ఫ్రై చేసుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకుందాం. చల్లారాయి. ఇవన్నీ ఒక 1 by 1 ఇలా వేసుకొని, ఇవి ఒక పాయ మొత్తం పాయ ఇలా ఉంచుకొని వేసుకోవాలి. కొంచెం జీలకర్ర, దీంట్లోనే టేస్ట్ కి తగ్గ సాల్ట్,
మనకి రుచికి అంత సరిపోతుందో అంత సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. దీంట్లోనే పసుపు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం. కొంచెం ఇలా కలుపుకుందాం. మగ్గారు కదా, సైడ్ తిప్పుకుందాం. ఇలా పట్టుకొని కలుపుకోవాలి, లేదంటే జారిపోతుంది కళాయి. ఇలా పట్టుకున్నాక మూత పెట్టుకోవాలి. 5 minutes మగ్గిద్ది. ఇలా మూత పెట్టుకుందాం. మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి ఇలా పొడిగా అయితే చాలు. ఇలా పొడిగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు దీన్ని తీసారు. ఇప్పుడు ఈ పొడి అంతా ఇలా బౌల్లోకి వేసుకుందాం. వేసుకొని ఈ పొడి అన్నది వంకాయలో పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయలు మగ్గాయలే చూద్దాం. ఆల్మోస్ట్ వంకాయలు మగ్గిపోతున్నాయి. ఒక్క నిమిషం ఈ లోపు రెండు వైపులా మగ్గుతాయి. ఈ లోపు మళ్ళా మూత పెట్టుకున్నాం. మూత పెట్టుకున్నాం. మగ్గాయలే చూసుకున్నాం. ఇలా మగ్గితే చాలు. మళ్ళా మనం దీంట్లోకి మనం వేసుకున్నది దీంట్లో ప్లేట్లో తీసుకుందాం. అన్ని ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గుత్తి వంకాయని ఇలాగా మొత్తం ఫుల్ చేసుకోవాలి. ప్లేట్లో పెట్టుకుందాం. ఇవి ఇలా వేసుకోవాలి. కలపమంటారులే, నేను కలపమంటా. ఇప్పుడు ఏగాయి సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఈ గుత్తి వంకాయలు వేసుకోవాలి. మొత్తం ఇలా మొత్తం వేసుకోవాలి. ఇది సిమ్ లో పెట్టుకొని వేపుకోవాలి, లేదంటే వంకాయలు అన్ని విడిపోతాయి. ఎందుకు ఇలా ఫుల్గా వేసుకొని దీన్ని ఇప్పుడు కదపమాకండి. కదపకుండా ఇలా మూత పెట్టుకుందాం. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకుందాం. ఇలా లైట్గా వేగింది. ఇప్పుడు ఈ పొడి కూడా దీంట్లో వేసేసుకున్నాం. దాంతో పాటు వేగిపోతా ఉంటాయి. ఇలా జల్లుకుంటే దాంతో పాటు వేగిపోయి పొడి వేసుకోవడం వల్ల అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. మన ఇష్టం, ఎంత పొడైనా వేసుకోవచ్చు. నేను మొత్తం వేసేసాను. మీకు నచ్చినంత వేసుకోండి. తర్వాత ఏదైనా కాకరకాయ ఫ్రై కానీ మళ్ళా వంకాయ ఫ్రై కానీ చేసుకున్నప్పుడు ఈ మిగతాది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని స్టోరేజ్ చేసుకుంటే తర్వాత దానికి కూడా యూజ్ అయ్యిద్ది. నేను మొత్తం వేసాను, ఎందుకంటే ఆయిల్లో వేగాక రైస్ లో కలుపుకోవడానికి చాలా చాలా బాగుంటుంది ఇది. ఉప్పు నాకైతే సరిపోయింది. మీరు కావాల్స్తే అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. ఒకసారి కలుపుకుందాం. వంకాయలు విరగకుండా ఇలా లైట్ గా సైడ్ అమ్మట. ఆల్రెడీ మగ్గిపోయినాయి కాబట్టి త్వరగా మగ్గిపోయిద్ది. ఈ పొడి వేగితే చాలు. సిమ్ లో పెట్టుకుని వేపుకుందాం. ఈ లోపు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని మగ్గిందో లేదో చూసుకుందాము. ఇప్పుడు దగ్గర పడింది. ఇలా దగ్గర పడితే చాలు. ఇవి ఫ్రై వేగిపోయినట్టే. కొంచెం కలుపుకొని దీంట్లోకి కలుపుకున్నాక కొంచెం కొత్తిమీర వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని
మళ్ళీ లైట్గా కలుపుకొని కొంచెం కలుపుకున్నాక ఇది వేడి వేడి అన్నంలో తింటే చాలా చాలా బాగుంటుంది. ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. బాయ్. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకొని, ఈ వీడియో కానీ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుద్దాం.